నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో స్కూల్లో అవుట్సోర్సింగ్ టీచర్గా పనిచేస్తున్నాను. మా యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ శాఖలో కూడా అంటే ఏ యొక్క గురుకుల పాఠశాలలో కూడా అవుట్సోర్సింగ్లో టీచర్ అనే వ్యక్తి లేరు. కేవలం గిరిజన గురుకుల పాఠశాలలో మాత్రమే టీచర్ అనే వ్యక్తిని అవుట్సోర్సింగ్లో పెట్టి మాకు చాలా అన్యాయం చేశారు. అంత మాత్రమే కాదు, గత ప్రభుత్వం మా యొక్క వేతనాలని పెంచలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క గిరిజన గురుకులాలు అనేవి 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీటిని హాస్టల్గా ఉండేవి. ఆ హాస్టల్స్ని గిరిజనుల యొక్క విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు పెరగాలని ఒక మంచి సదుద్దేశంతో ఆ యొక్క హాస్టల్స్ని గురుకుల పాఠశాలగా మార్చి ఉపాధ్యాయుల్ని మరి ఆ రోజు తీసుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మాకు ఏ విధమైనటువంటి న్యాయం చేయకపోగా ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు. ఈ యొక్క గురుకులాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని, ఆ యొక్క ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి గురుకులాలు కాబట్టి వీళ్ళంతా కూడా టీచర్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదని ఒక ముద్రేసి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయితే మేము తీసుకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మేము పొందుతున్న జీతం కూడా 2017లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 7,500 ఉండేది, దానిని ఒకేసారి 14,800 పెంచి వెళ్ళారు. అప్పటి నుండి కూడా మాకు ఒక్క రూపాయి జీతం పెంచలేదు. ప్రస్తుతం గిరిజన గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి అటెండర్కి, కమాటీకి, కుక్కి టీచర్ కంటే ఎక్కువ జీతం రావడం జరుగుతుంది. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి నేను తెలియజేసుకుంటుంది, మేము ఇక్కడికి చాలామంది వచ్చాము. ముఖ్య విషయం సార్, మేము మీకు తెలియజేసుకుంటాం సార్ తమరికి. అయ్యా, మా యొక్క పోస్టులను మరి 1143 టీచరు పోస్టులను, సిఆర్టీలను, గిరిజన గురుకుల పాఠశాల పోస్టులను డిఎస్సిలో కలిపారు. డిఎస్సి ఇవ్వటం మంచిదే సార్, కానీ ప్రస్తుతం మేము 8 సంవత్సరాల నుండి ఈ యొక్క గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని కన్సిడర్ చేయకుండా మరి పోస్టులు ఇవ్వటం అనేది మరి తమరు పెద్ద దృష్టితో ఆలోచించాలి. ఎందుకంటే 2016లో మీరు మీరే మాకు ఉపాధి కల్పించి ఉద్యోగాన్ని ఇచ్చారయ్యా, కాబట్టి మీరే మాకు ఒక దారి చూపిస్తారని ఆశిస్తున్నాం. కనుక డిఎస్సిలో నుంచి గిరిజన గురుకులాల పోస్టులను మినహాయించి మాకు సిఆర్టీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్గా మమ్మల్ని అవుట్సోర్సింగ్లో నుంచి కాంట్రాక్ట్లోకి మార్చి మాకు న్యాయం చేయగలరని సవినయంగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను.